మీ బ్రీత్ను మాత్రమే అబ్జర్వ్ చేయండి. ఈ మెడిటేషన్లో మీ శ్వాసే మీ గురువు. పూర్తిగా మీ శ్వాస మీదే ధ్యాస పెట్టండి. మీ శ్వాసే మీ గురువు. సముద్రం అంత వాటర్లో ఒక్క నీటి బొట్టు ప్రతి ఒక్కరి శుభస్య శీఘ్రం, శుభాలు. సముద్రం అంత వాటరు శుభాలు జరుగుతాయి. ఒక్కొక్క నీటి బొట్టు అలా సముద్రం అంత వాటరు. ఎన్ని నీటి బొట్టులో అన్ని శుభాలు ఆ శ్వాస అనే గురువుని పట్టుకోవటం ద్వారా. గురువు చెంతుంటే అన్ని శుభస్య శీఘ్రాలు. సముద్రం అంత వాటరు. శ్వాసే మీ గురువు. హాయిగా ప్రశాంతంగా ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఏకమవుదాం. మీ లోపలికి వెళ్ళే శ్వాస, బయటికి వస్తున్న శ్వాసను గమనిస్తూ ఉందాం. కేవలం శ్వాస. ఎలాంటి ఆలోచనలు వచ్చినా ఆలోచనలు ఎప్పటికప్పుడు కట్ చేస్తూ, ఆలోచనలు రావడం సహజమే. వస్తున్న ఆలోచనలు ఎప్పటికప్పుడు కట్ చేయాలి. కట్ చేస్తూ తిరిగి శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉండాలి. శ్వాసతో అనుసంధానం. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. హాయిగా ప్రశాంతంగా కేవలం శ్వాస. హాయిగా ప్రశాంతంగా మీ లోపల సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనిస్తూ ఉండండి. ఆలోచనలు వస్తే కట్ చేయండి. తిరిగి శ్వాసను గమనిస్తూ ఉండండి. శ్వాసతో ఏకమవుదాం. ధ్యానంలో మునిగిపోదాం. ఆలోచన రహిత స్థితినే ధ్యానం అంటారు. యోగః చిత్తవృత్తి నిరోధః. యోగము అంటే చిత్తము, మన ఆలోచనలు, మనస్సు చేసేటువంటి పనులు, ఆ వృత్తులు, అవన్నిటినీ మనం నిరోధించాలి. ఎప్పటికప్పుడు ఆలోచనలు నిరోధిస్తూ చక్కగా మన శ్వాసను గమనిస్తూ ఉండాలి. శ్వాసతో ఏకమవుదాం. బీ విత్ యువర్ బ్రెత్. కైండ్లీ డోంట్ ఓపెన్ యువర్ ఐస్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. సింపుల్, సాఫ్ట్, నార్మల్, న్యాచురల్, టెండర్ బ్రెత్. కేవలం శ్వాస. సహజమైన, సుందరమైన, స్వాభావికమైన శ్వాసధారతో ఏకమవుదాం. ఒక 3 నిమిషాలు. Three minutes more. Be with your breath. చక్కటి ఏకాగ్రత. విన్న పాఠాలు, చదివిన పాఠాలు ఒక్కసారే గుర్తుంటాయి. 10 సార్లు చదవాల్సిన అవసరం లేదు. చదివిన పాఠాలు ఏకాగ్రతతో చదివినప్పుడు అవి గుర్తుంటాయి బాగా. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మన శరీరంలో 2,72,000 నాడులు ఉన్నాయి. అనంతమైన విశ్వశక్తి మన శరీరంలోకి ప్రవహిస్తుంది మన ఆలోచనలు శూన్యమైనప్పుడు. తద్వారా సంపూర్ణ శారీరక ఆరోగ్యం లభిస్తుంది. తలనొప్పి నుండి క్యాన్సర్ వరకు ఎలాంటి అనారోగ్యాలైనా తగ్గించుకోవచ్చు ధ్యానం ద్వారా.
డాక్టర్ అవసరం లేకుండా, మందులు అవసరం లేకుండానే మన అనారోగ్యాలు తగ్గించుకోవచ్చు ధ్యానం ద్వారా. కేవలం శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మరొక 2 నిమిషాలు. బీ విత్ యర్ బ్రెత్. హాయిగా, ప్రశాంతంగా శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉందాం. కేవలం శ్వాస. మరొక్క నిమిషం. శ్వాసతో ఏకమవుదాం. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. చదివిన పాఠాలు, విన్న పాఠాలు బాగా గుర్తున్నప్పుడు మన పరీక్షలు బాగా రాస్తాం. అందరూ 100% మార్కులను సంపాదించగలుగుతారు. నూటికి 100 రిజల్ట్ కావాలి మనందరికీ. మన ప్రయత్నం చేయకుండా ఏది రాదు. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు. దానికి కావలసింది ఏకాగ్రత. విద్యార్థులకు ప్రధానంగా కావాల్సింది ఏకాగ్రత. మన దృష్టి సంపూర్ణంగా ఒకదానిపైనే ఉండాలి, ఒక అర్జునుడికి ఉన్నట్లుగా. మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో మన లక్ష్యం ఉండాలి. జీవితానికి ఒక లక్ష్యం కావాలి. మనం ఏం కావాలి, మన జీవితానికి ఏం కావాలి, మనం ఎందుకు ఇక్కడికి వచ్చాం, ఆ లక్ష్యాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి ఎప్పుడు, నిరంతరం. చుక్కాని లేని నావ, లక్ష్యం లేని జీవితం ఎందుకు పనికిరాదు. సముద్రంలో మనకు దిక్సూచి లేకపోతే ఎటు వెళ్తామో మనకే తెలియదు. మన జీవితానికి లక్ష్యం లేకపోతే మనం ఎటు వెళ్తామో, ఎందుకు చదువుతున్నామో, ఎందుకు ఇక్కడికి వచ్చామో మనకే తెలియదు. ప్రతి ఒక్క జీవితానికి ఒక లక్ష్యం కావాలి. మనం కూడా లక్ష్యం పెట్టుకుందాం. ఏ లక్ష్యం లేకపోతే కనీసం ఈ సంవత్సరానికి మనం చదివే మన క్లాసులో మనం 100కి 100 మార్కులు సంపాదించుకోవాలి. ప్రతి సబ్జెక్టులో 100కి 100 మార్కులు సంపాదించాలి. థర్టీ సెకండ్స్. హాయిగా శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉందాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యం పెట్టుకోండి. ఈరోజు మన పేరెంట్స్ మనల్ని ఇక్కడికి ఎందుకు పంపించారు, మన టీచర్లందరూ మన కోసం ఎందుకున్నారు, మనమంతా ఇక్కడ ఎందుకున్నాం, దేనికోసం మనం ఇక్కడికి వచ్చాం. ఆ లక్ష్యం కోసం పనిచేయాలంటే మనకి ఏకాగ్రత కావాలి. ఏకాగ్రత కావాలంటే ధ్యానం చేయాలి. మన లక్ష్యం పైన మనకి గురి ఏర్పడుతుంది. 20 సెకండ్స్. హాయిగా శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉందాం. శ్వాస తప్ప ఇంకేం కనిపించకూడదు మనకి. శ్వాసను మాత్రమే చూడాలి. మన 2 కనుబొమ్మల మధ్యలో స్థితమవుతుంది, అక్కడే చూడాలి. 2 కనుబొమ్మల మధ్యలో మన శ్వాస నాభి వరకు వెళ్తుంది, వస్తుంది. ముక్కులోంచి లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వస్తుంది. దాన్నే గమనిస్తూ ఉండాలి. అది మన 2 కనుబొమ్మల మధ్య నుంచి చూస్తుండాలి. ధ్యానం అంటే ఇంకేమో కాదు, ఇదే.
కేవలం శ్వాసను గమనించడమే. 10 సెకండ్స్ హాయిగా ప్రశాంతంగా ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఏకమవుదాం. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా 2 చేతులు 2 కళ్ళ మీద పెట్టుకోండి. 5 సెకండ్స్ కళ్ళు తెరవకుండా. 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా 2 చేతులు తీసి నెమ్మదిగా కళ్ళు తెరవండి. గట్టిగా క్లాప్స్ కొడదాం. థ్యాంక్ యూ. శ్వాసను మాత్రమే గమనిస్తున్నాం. కేవలం శ్వాస. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ ఉంటే అనంతమైన శక్తి మన లోపలికి వస్తుంది. కాస్మిక్ ఎనర్జీ మన లోపల ఉన్న భయాలు, ద్వేషాలు, కోపం, పగ, ప్రతీకారం ఇలాంటివన్నీ వెళ్ళిపోతాయి బయటికి. అనంతమైన శక్తి మన లోపలికి వచ్చినప్పుడు మన జీవితంలో ఏదైతే పనికిరాని విషయాలు మనకు ఉంటాయో అవన్నీ బయటికి వెళ్ళిపోతాయి. ఎవరైతే కళ్ళు తెరిచి చూస్తుంటారో ఆ పనికిరాని విషయాలన్నీ మన లోపలికి వస్తాయి. వాళ్ళు వదిలేసిన ఆ భయాలు, కోపాలు, ద్వేషాలన్నీ ఎవరైతే కళ్ళు తెరిచి చూస్తున్నారో వాళ్ళ లోపలికి వస్తాయి. కళ్ళు మూసిన వాళ్లకు శక్తి వస్తుంది, కళ్ళు తెరిచిన వాళ్లకు శక్తి పోతుంది. మనకి ఏది కావాలో మనమే చూజ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. మంచి కావాలా, చెడు కావాలా. మనం కళ్ళు మూసుకొని నిద్రపోతే శక్తి వస్తుంది మనకి, కళ్ళు తెరుచుకొని చూస్తూ ఉంటే శక్తి పోతుంది, అంతే. శక్తిని సంపాదించుకోవాలంటే కళ్ళు మూసుకోవాలి. హిమాలయాల్లో యోగులు అనంతమైన శక్తివంతులుగా ఉంటారు. గురువులంతా ధ్యానం చేస్తారు. స్వామి వివేకానంద ధ్యానం చేసి ఎంత పెద్ద లావు పుస్తకమైనా ఒక 5 నిమిషాల్లో ఆ పుస్తకం మొత్తం చదవగలిగే కెపాసిటీ ఆయనకు ఉండేది. ఏ పేజీలో ఏ లైన్లో ఏది ఉందో కూడా చెప్పగలిగే ఏకాగ్రత, ఏకసంతాగ్రాహి. అలాంటి శక్తి మనకు కూడా రావాలంటే మనం ధ్యానం చేయాలి. ఏది ఊరికనే రాదు. మనలో అనంతమైన శక్తి ఉంది. ఆ శక్తిని మనం ఉపయోగించుకోవాలంటే ఆ విశ్వం నుంచి కనెక్షన్ ఇవ్వాలి. మన కంప్యూటర్కి ఇంటర్నెట్ కనెక్ట్ చేస్తేనే మనలో అన్నీ మనం చూడవచ్చు. టీవీకి యాంటీనా కనెక్ట్ చేస్తేనే అన్నీ కనిపిస్తాయి. అలాగే మనం కళ్ళు మూసుకొని ధ్యానం చేసి విశ్వానికి కనెక్ట్ అవ్వాలి. విశ్వంలో ఉన్న జ్ఞానం అంతా మన లోపలికి వస్తుంది. విశ్వంలో ఉన్న శక్తి అంతా మన లోపలికి వస్తుంది. కళ్ళద్దాలు తీసేయండి. కళ్ళు తెరిచినప్పుడే మనకు కళ్ళద్దాలు అవసరం, కళ్ళు మూసుకున్నప్పుడు అవసరం ఉండదు. బరువుగా అనిపిస్తుంది ధ్యానం చేసినప్పుడు, మనకు డిస్టర్బ్ అవుతుంది తర్వాత. ఎప్పుడైనా ధ్యానం చేసేటప్పుడు కళ్ళద్దాలు తీసేయాలి. మనసుని మనం ఎప్పుడైతే శూన్యం చేస్తామో ఆలోచనలు రావు. ఆలోచనలు అనేవి మనకు డిస్టర్బెన్స్. మన ఏకాగ్రత లోపించడానికి కారణం ఆలోచనలే. పాఠాలు వినేటప్పుడు ఏకాగ్రత కావాలి, చదివేటప్పుడు ఏకాగ్రత కావాలి, సినిమా చూస్తున్నప్పుడు ఏకాగ్రతతో చూస్తాం. కానీ పాఠాలు విన్నప్పుడు ఏకాగ్రత ఉండదు. దానికి మన దగ్గర శక్తి లేదు. ఆ శక్తిని సంపాదించుకుంటే ఏకాగ్రత పెరుగుతుంది. ఆటలు ఆడేటప్పుడు ఏకాగ్రత కావాలి, పాటలు పాడేటప్పుడు ఏకాగ్రత కావాలి, పనులు చేసేటప్పుడు ఏకాగ్రత కావాలి.
మనం ఏది చేయాలన్నా మనకు కావాల్సింది ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్. కాన్సన్ట్రేషన్తో మనం ఏ పనైనా చేసినప్పుడు అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు. పని చేసేటప్పుడు కాన్సన్ట్రేషన్ లేకపోతే, చదివేటప్పుడు కాన్సన్ట్రేషన్ లేకపోతే, వినేటప్పుడు కాన్సన్ట్రేషన్ లేకపోతే 100కి 100 మార్కులు, 100కి 100% ఫలితాలు రావు. కాన్సన్ట్రేషన్తో మనం ఏ పని చేసినా అది 100కి 100 పాళ్ళు ఫలితాలు వస్తాయి. కేవలం శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉండాలి. ఒక 2 నిమిషాలు. పిల్లలకి 10 నిమిషాలు ధ్యానం చాలు. 10-15 నిమిషాలు ఏకాగ్రతతో ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు ప్రతిరోజు చేయాలి. శరీరానికి స్నానం ఎంత అవసరమో ఆత్మకు ధ్యానం అంత అవసరం. ఆత్మశక్తిని పెంచుకోవాలి మనం. ఆత్మశక్తి పెరగాలంటే ధ్యానం చేయాలి. ఆత్మకు ధ్యానం ఇవ్వాలి. రోజు కనీసం 2 సార్లు. ఎంత వీలైతే అంత శక్తిని మనం ఇస్తుండాలి. ఎంత ఎక్కువ శక్తిని సంపాదిస్తే అంత ఫలితాలు వస్తాయి మనకి. ఫలితాలు మనం పొందాలంటే పని చేయాలి, సాధన చేయాలి. సాధనమున పనులు సమకూరు ధరలోన. అనగననగ రాగ మతిసిగిలుచునుండు, తినగ తినగ వేము తీయనుండు. సాధనమున పనులు సమకూరు ధరలోన. అనగననగ రాగ మతిశయిల్లుచునుండు, తినగ తినగ వేము తీయనుండు. సాధనమున పనులు సమకూరు ధరలోన. విశ్వదాభిరామ వినురవేమ. సాధన చేస్తే ఏదైనా సాధ్యమవుతుంది. సాధన చేయకపోతే మనకేమీ సాధ్యం కాదు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులు అవుతారు. కృషి చేయాలి మనం. కృషితో నాస్తి దుర్భిక్షం. కేవలం శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. దుష్టశక్తులన్నీ మన లోపలికి వస్తాయి కళ్ళు తెరిస్తే. కళ్ళు మూస్తే అనంతమైన శక్తి లోపలికి వస్తుంది. కళ్ళు మూసుకుంటే యోగము, కళ్ళు తెరిస్తే రోగం. రోగాలు రావాలనుకుంటే కళ్ళు తెరవండి. యోగము కావాలంటే కళ్ళు మూసుకోండి. హాయిగా ప్రశాంతంగా శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉందాం. మరొక నిమిషం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. కేవలం శ్వాస. 30 seconds. Twenty seconds. 10 seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా 2 చేతులు కళ్ళ మీద పెట్టుకుందాం. 5 seconds. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులు తీసి కళ్ళు తెరుద్దాం. గట్టిగా క్లాప్స్ కొడదాం. థ్యాంక్ యూ. ఓకే, ఈరోజు ధ్యానం గురించి
ఒక 5 ఫింగర్ కాన్సెప్ట్ ఉంది. చెప్పనా వద్దా? బాగుందా ధ్యానం? ధ్యానం చేస్తున్నప్పుడు కొన్ని అనుభవాలు వస్తాయి మనకి. ధ్యానం చేస్తే ఒక స్పాంజ్ నీళ్ళలో వేస్తే ఎలా బరువెక్కుతుందో మన శరీరం అంతా బరువెక్కుతుంది. ఎంతమంది కనిపించింది చేతులు ఎత్తండి. శరీరం బరువెక్కినట్టుగా అనిపించిన వాళ్ళు, తల బరువెక్కినట్లుగా అనిపించిన వాళ్ళు. అలాగే ఆ స్పాంజీ పిండేస్తే ఎలా తేలికవుతుందో శరీరం అంతా తేలికైపోతుంది కొంతమందికి. ఎంతమంది కనిపించింది? అలాగే మన శరీరం మీద ఏదో పాకుతున్నట్లు అనిపిస్తుంది, గాల్లో ఎగిరినట్లు అనిపిస్తుంది. 2 కనుబొమ్మల మధ్యలో కలర్స్ కనిపిస్తాయి. ఎంతమందికి కనిపించింది? ఎస్. సో ఇలాంటి అనుభవాలు ఎన్నో వస్తుంటాయి. ఎలాంటి అనుభవాలు వచ్చినా మీరు భయపడాల్సిన అవసరమేం లేదు. చక్కగా ఇంకా ధ్యానాన్ని పెంచుకోవాలి. ఎవరైనా గురువులు కనిపిస్తారు, ప్రకృతి దృశ్యాలు కనిపిస్తాయి, మనకి ఎగ్జామ్ పేపర్ కూడా కనిపిస్తుంది. ధ్యానం చేస్తే రేపు ఏం ఎగ్జామ్లో ఏం క్వశ్చన్స్ వస్తాయో అవన్నీ కనిపిస్తాయి. అలా ధ్యానం చేసి కనుక్కొని ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫస్ట్ క్లాస్ వస్తుంది, 100కి 100 మార్కులు వస్తాయి. ఓకే, 100కి 100 మార్కులు ఎంతమందికి కావాలి? చేతులు ఎత్తండి. వెరీ గుడ్, క్లాప్స్ కొడదాం అందరికీ. మీ జీవితంలో మీకు ఏదో సాధించాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా, అవునా? ఏం కావాలి? ఏం కావాలనుకుంటుంది మన జీవితానికి? ఐఏఎస్, ఐపీఎస్, టీచర్, పోలీస్, ఇలా రకరకాలుగా మన కోరికలు ఉంటాయి కదా. ఆ కోరికలు సాధించాలంటే ఏం చేయాలి? సో ఏం చేయాలంటే మనకు మన శరీరంలో మనం ఏమున్నాయి అసలు తెలుసుకోవాలి. ఇప్పుడు మనకు 6 సబ్జెక్టులు ఉన్నాయి, అవునా? 6 సబ్జెక్టులు చదివితే మనం పాస్ అవుతాం. అలాగే మన శరీరాన్ని ఆ సబ్జెక్టులు చదవాలంటే మన శరీరంలో ఏమేమి ఉన్నాయి, వాటిని ఎలా ఉపయోగించుకోవాలో మనం తెలుసుకోవాలా వద్దా? ఇప్పుడు ఈ శరీరం ఉంది, ఇప్పుడు 5 ఏళ్ళు ఉన్నాయి కదా అందరికీ. 6 ఉన్నాయి ఎవరికైనా? లేవు కదా, 5 ఉన్నాయి. సహజంగా అందరికీ 5 ఉంటాయి, ఒకవేళ ఎక్కడన్నా ఇరిగిపోతే తప్ప. ఓకే, ఈ 5 వేళ్ళు ఒకటి, ఈ వేలు ఉంది, ఇది శరీరం. ఏంటిది? ఈ శరీరానికి ఏం కావాలి? ఆరోగ్యం కావాలా, అనారోగ్యం కావాలా? ఆరోగ్యమే మహాభాగ్యం. చెప్పండి. కాబట్టి ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలి? ఏం కావాలి? శుద్ధమైన ఆహారం తీసుకోవాలి, అవునా కదా? సరైన ఆహారం తీసుకోవాలి, పౌష్టికాహారం తీసుకోవాలి. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? మంచి ఆహారం తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఆహారం తీసుకొని పడుకుంటే శక్తి వస్తుందా? శరీరాన్ని ఏం చేయాలి? శరీరానికి ఏం కావాలి? యాక్టివ్గా ఉండాలంటే వ్యాయామం చేయాలి. ఏం చేయాలి? ఆటలు ఆడాలి. ఏంటి? శరీరానికి యాక్టివ్గా ఉండాలంటే ఆహారం తీసుకోవాలి, 2 ఆటలు ఆడాలి లేదా వ్యాయామం చేయాలి, అవునా? సో మొట్టమొదటిది ఏంటి? ఆటలు. ఇదేంటి? శరీరము యాక్టివ్గా ఉండాలంటే ఆహారము, ఆటలు. రెండవది మనస్సు. ఏంటి? మనస్సు ఏం కావాలి? మనసుకి ప్రశాంతం కావాలి. ఓకే, మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి? ఆలోచన లేకుండా ఉండాలి, అవునా? పనికిరాని ఆలోచన చేయకూడదు. కానీ ఆలోచనలు వస్తూనే ఉంటాయి కదా, రాకుండా ఎప్పుడన్నా ఉంటాయా? ఆలోచన రాకుండా మనసు ప్రశాంతంగా ఉండాలంటే మంచి మ్యూజిక్, పాటలు పాడాలి, పాటలు వినాలి, మంచి మ్యూజిక్ వినాలి. అర్థమైందా? కాబట్టి పాటలు నేర్చుకోండి, అప్పుడు మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీకు ఏదైనా మనసు చికాకు ఉందనుకోండి, పాటలు పాడండి, పాటలు నేర్చుకోండి. సంగీతం కావాలి, మనసు ప్రశాంతంగా ఉండాలంటే సంగీతం వినాలి. ఓకే, రెండోది ఏంటి? మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఏం కావాలి? మూడోది ఏంటిది? ఇదే వేలు, మిడిల్ ఫింగర్. ఓకే, మిడిల్ ఫింగరు ఇప్పుడు అన్నిటికంటే ఎక్కువ ఉంది, పెద్దగా ఉంది కదా. మన జీవితంలో అతి ముఖ్యమైనది ఏంటి?
ఆ? ఏంటి ఎందుకు వచ్చాం మనం ఇక్కడికి? మన జీవితంలో ముఖ్యమైన పార్ట్ ఏంటి? చదువు. చదువు లేకపోతే విద్య లేనివాడు వింత పశువు. అర్థమైందా? అంటే పశువు కాదు, మళ్ళీ పశువు అంటే వాటికి కోపం వస్తుంది. మేము పశువులు ఉన్నాం కదా ఏంటి, మళ్ళీ మీరెందుకు మాకు పోటీకి వస్తున్నారంటారు ఆ పశువులు అంటాయి. అవునా కదా? మనం ఎవరు అప్పుడు? వింత పశువు. వీడు పశువు కాదు కానీ వింత పశువు, పశువులాగే జీవిస్తూ ఉంటాడు. అవునా కదా? మనిషి పశువుగా జీవించాలా, పరమాత్ముడిగా జీవించాలా? పశువు పశుపతి కావాలి. పశుపతి అంటే పరమాత్ముడు, శివుడు. అర్థమైందా? దానికి ఏ పేరైనా పెట్టుకోండి, పశుపతి, పశువులన్నిటికీ పతి. అర్థమైందా? తండ్రి, ఆ దైవం, ఎవరైనా కావచ్చు, దానికి ఏ పేరైనా పెట్టండి. అవునా కదా? పశుపతి కావాలి. అర్థమైందా? సో అది కావాలంటే ఏం చేయాలి? ఏం కావాలి? చదవాలి. మన పాఠ్య పుస్తకాలు బాగా చదవాలి. మీ గ్రంథాలయం ఉందా? గ్రంథాలయంలో పుస్తకాలు చదవాలి. అనేక రకాల పుస్తకాలు ఉంటాయి. చదువు, బాగా పుస్తకాలు చదవడం నేర్చుకోవాలి. అర్థమైంది? అలవాటు చేసుకోవాలి. ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళే గొప్పగా ఎదుగుతారు. స్వామి వివేకానంద ఇంతలా పుస్తకమైనా ఆయన ఒక 5 నిమిషాల్లో మొత్తం పుస్తకం చదివేస్తాడు. 2 పేజీలు ఒకేసారి చదవగలడు. ఏ లైన్లో మరి ఊరికినే అట్లా చూడడం కాదు, రోబో ఉంటుంది కదా, ఆ రోబోని ఎవరు తయారు చేశారు? ఎవరు తయారు చేశారు రోబో? మనిషే కదా. మనిషి తయారు చేసిన రోబోకి అంత శక్తి ఉంటే మనిషికి ఎంత ఉంది? ఉందా లేదా? మరి ఉన్నదాన్ని మనం ఉపయోగించుకుంటున్నామా? ఉపయోగించుకోవట్లేదు. కాబట్టి మనం ఏం చేయాలి? రోబో కంటే శక్తివంతంగా తయారు కావాలి అంటే మనం పుస్తకాలు చదవాలి, రోబోలాగా చదవాలి. అలా మనం ప్రాక్టీస్ చెయ్యాలి. ఓకే, ఇదే వేలు, చూపుడు వేలు. ఓకే, చూపుడు వేలు అంటే ఇది ఆత్మ. అర్థమైంది? ఇదేంటి? బుద్ధి. మన బుద్ధి బాగా పెరగాలంటే మనం చదవాలి. శరీరం బాగుండాలంటే ఆటలాడాలి. మనసు బాగుండాలంటే, బుద్ధి బాగుండాలంటే ఆత్మ. ఆత్మ అనేది శక్తివంతంగా ఉండాలి, జ్ఞానంతో ఉండాలి, అనుభవం కావాలి. ఆ అనుభవాలు కావాలంటే పని చేయాలి. ఏం చేయాలి? పనులు చేయాలి. ఎన్నో పనులు ఉంటాయి మనకు, ఇంట్లో కానీ స్కూల్లో కానీ ఎక్కడైనా పనులు ఉంటాయా ఉండవా? కాబట్టి పని చేయకుండా అనుభవం రాదు. ఇప్పుడు సైకిల్ ఉంది, సైకిల్ ఎలా తొక్కాలి అని చదివామనుకుంటే సైకిల్ తొక్కడం వచ్చా? ఆ సైకిల్ ఎలా ఉంటుందో ఏంటో అనుభవం వస్తుందా? అనుభవం కావాలంటే ఏం చేయాలి? కేవలం చదివితే కాదు, అంటే మీకు ప్రాక్టికల్స్ ఉంటాయి కదా, ఆ ప్రాక్టికల్స్ చేస్తేనే మీకు ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది, దానిపైన జ్ఞానం వస్తుంది. అనుభవమే జ్ఞానం. మీకు ఆ అనుభవం కావాలంటే, జ్ఞానం కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మీరు ఆ పని చేసినప్పుడు ఎప్పుడైనా మర్చిపోగలుగుతారా? సైకిల్ తొక్కడం ఎంతమందికి వచ్చు? ఇంతమందికి వచ్చు. ఓకే, వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి. ఇప్పుడు సైకిల్ తొక్కడం మర్చిపోతారు ఎప్పుడన్నా జీవితంలో? కానీ చదివినది మర్చిపోయేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మెదడు అనేది చాలా మెత్తగా ఉంటుంది. ఇప్పుడు ఒక గడ్డి ఉందనుకోండి, ఆ గడ్డిలో మనం రోజు వెళ్తుంటాం. ఒకరోజు వెళ్ళాం, ఫస్ట్ అడుగులు పడతాయి, మళ్ళీ రేపు వెళ్ళలేదు, 4 రోజులు వెళ్ళలేదు, ఏమవుతుంది? మళ్ళీ ఆ మొక్కలన్నీ మళ్ళీ లేస్తాయి. మళ్ళీ రేపు వెళ్ళాం, మళ్ళీ అలాగే ఉంటుంది. 10 రోజులు కంటిన్యూగా వెళ్ళాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అక్కడ దారి ఏర్పడుతుంది. మెదడు కూడా అలాంటిదే. ఈ మెదడు స్మూత్గా ఉంటుంది, రబ్బర్లాగా మెత్తగా ఉంటుంది. మనం ఒకసారి చదివామనుకోండి గుర్తుండదు, మళ్ళీ మామూలే, అది మళ్ళీ మూసుకుపోతుంది. 2 సార్లు చదివామనుకోండి, మళ్ళీ పదే చదివామనుకోండి, అక్కడ రూట్ ఏర్పడుతుంది, ఇంక మర్చిపోము మనం ఎప్పుడు. రోజు సైకిల్ తొక్కుతూ ఉంటే అది ఎప్పటికీ గుర్తుంటుంది. అవునా? ఆ సైకిల్ తొక్కలేదనుకోండి రోజు, అప్పుడు మనకి మర్చిపోతాం దాన్ని కూడా. ప్రతిరోజు తొక్కుతాం, మనకి ఇంట్రెస్ట్ కదా సైకిల్ తొక్కడం, కాబట్టి మనం ఎప్పటికీ మర్చిపోలేం. అవునా? అలాగే చదువు కూడా ఇంట్రెస్ట్ పెంచుకోవాలి. ఏది కొత్తగా ఫస్ట్ టైము మనకి ఏదైనా కష్టంగానే ఉంటుంది, కానీ మనం ఏం చేయాలి అంటే కొత్తది ఏదైనా మనం మెదడుకి ఇచ్చినప్పుడు అది మనకు కష్టం. చిన్నప్పుడు మీరు బొమ్మలు సినిమాలు, టీవీలో బొమ్మలు సినిమాలు చూస్తారు, అది ఇష్టం అందరికీ. అవునా? ఆ తర్వాత సినిమాలు ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి సీరియల్ కానీ ఏదైనా సినిమా చూస్తే ఇష్టం ఉండదు, అవతలకి వెళ్ళిపోతారు. కానీ
తర్వాత రోజు చూస్తూ ఉంటే ఏమవుతుంది, దాని మీద కూడా ఇంట్రెస్ట్ వస్తుంది, సినిమా చూడాలనిపిస్తుంది, అవునా కదా, ఆ సీరియల్ చూడాలనిపిస్తుంది. అలాగే అంటే మెదడుకి అలవాటు చేయాలి, అలవాటు చేయకపోతే మనకు గుర్తుండదు ఏది కూడా. కాబట్టి చదువు ఏం చేయాలి, దానికి ప్రతిరోజు అలవాటు చేయాలి. కష్టమైనా సరే, అర్థం కాకపోయినా సరే చదవడం, బాగా చదువుతూ ఉండాలి ఎప్పుడు. ఆ పుస్తకాలు చదువుతూనే ఉండాలి, అలవాటు చేసుకోవాలి ఎప్పుడు. ఆ పుస్తకాలు రోజు అలవాటు చేసుకుంటూ ఉంటే ధ్యానం కూడా ఫస్ట్ కష్టంగానే ఉంటుంది, అర్థమైందా. పనులు కూడా కష్టంగానే ఉంటాయి, కానీ పని చేస్తే, కొంతమంది పని చేయకపోతే నిద్ర పట్టదు. మన ఇంట్లో వాళ్ళు, అమ్మ వాళ్ళు, పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఏంటి వాళ్ళకి పని చేయకపోతే నిద్ర రాదు, వాళ్ళకి ఏదో పని కావాలి, అవునా కదా. కాబట్టి మనం కూడా పనులు చేయాలి, మన శరీరానికి పనులు అలవాటు చేయాలి ఎప్పుడు, అర్థమైందా. పని చేయకుండా పడుకుంటే నిద్రపోతే అదే అలవాటు అవుతుంది, ఏది అలవాటు చేస్తే అదే అలవాటు అవుతుంది శరీరానికి. పడుకుంటే మన జీవితంలో ఉన్నత స్థితికి వస్తామా? మనం ఎప్పుడు వస్తాము ఉన్నత స్థితికి? పనులు చేస్తే. జ్ఞానం కావాలంటే పని చేయాలి, ఎప్పటికీ మర్చిపోకూడదంటే ప్రాక్టికల్స్ చేయాలి. ఇదేంటి, బొటనవేలు, ఇది సర్వాత్మ, ఇది విశ్వాత్మ లేదా భగవంతుడు, దానికి ఏ పేరైనా పెట్టుకోండి, అర్థమైందా. ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు కదా, విశ్వంలో అనంతమైన శక్తి ఉంది కదా, దానికి శక్తి, దేవుడా, పేరు ఏదైనా పెట్టుకోండి, ఇది ఉంది కదా. ఆ విశ్వంతో మనకు కనెక్షన్ రావాలంటే ఇప్పుడు మనం ధ్యానం చేయాలి. ఏంటిది ధ్యానం? ఇదేంటి శరీరం యాక్టివ్గా ఉండాలంటే ఏం చేయాలి? ఇది మనస్సు బాగుండాలంటే ఏం చేయాలి? పాటలు పాడాలి. ఇది బుద్ధి రావాలంటే ఏం చేయాలి? చదువు లేకపోతే విద్య లేనివాడు వింత పశువు. కాబట్టి మనము విద్య కావాలి. తర్వాత ఆత్మ శక్తివంతంగా, జ్ఞానవంతంగా ఎదగాలంటే ఏం చేయాలి? పనులు చేయాలి. ఇది సర్వాత్మ, పరమాత్మతో మన కనెక్షన్ కావాలంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ఓకే, ఈ 5 మనం రోజు చేస్తూ ఉంటే మనం శక్తివంతంగా ఎదుగుతాం, ఒక స్వామి వివేకానందలాగా ఎదుగుతాం. అర్థమైందా? కాబట్టి ఇది ఈరోజు పెద్ద వాళ్ళంతా, బిల్ గేట్స్ కావచ్చు, బిల్ క్లింటన్ కావచ్చు, స్టీవ్ జాబ్స్ కావచ్చు, యాపిల్ కంపెనీ ఉంది కదా, స్టీవ్ జాబ్స్ కావచ్చు, సత్యనారాయణలు కావచ్చు, వీళ్ళంతా ధ్యానం చేయబట్టే అంత స్థాయికి వెళ్ళారు. ధ్యానం చేయకపోతే మరి అబ్దుల్ కలాం కావచ్చు, ఇలా ఎంతోమంది ధ్యానం. ఈరోజు మోడీ, మన ప్రధానమంత్రి మోడీ ధ్యానం చేస్తాడు లేదా? అంత సామాన్య కుటుంబంలో పుట్టి పావర్టీ అంటే వాళ్ళకి అర్థమే తెలియదంట. వాళ్ళ ఇంట్లో ఒక చిన్న ఇల్లు, ఒకటే తలుపు, కిటికీ కూడా లేదు. అలాంటి ఇంట్లో వాళ్ళ మావయ్యలు, పిన్నిలు, వాళ్ళ కుటుంబం అంతా ఉంది. 10 మంది ఒకే కుటుంబంలో ఒకే రూమ్లో ఉండేవాళ్ళు. 4 గంటలకు లేచి వాళ్ళ నాన్న పనికి వెళ్ళేవాడు. ఆ 4 గంటలకి ఆయన కుట్టించిన చెప్పులతో ఆయన వెళ్తుంటే టక్ టక్ అనే శబ్దం ఆ ఊర్లో ఉండే వాళ్ళందరికీ టైం తెలుస్తుందంట. అలా వాళ్ళు ఎదిగారు కష్టపడి. మరి ఈ దేశానికి ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? ధ్యానం చేసి. నేను ఈ దేశానికి అత్యున్నత స్థాయిలో సేవ చేయాలి, నాకు ప్రధానమంత్రి కావాలని ఆయన కోరుకోలే. ఏం కోరుకున్నాడు? నేను అత్యున్నత స్థాయిలో సేవ చేయాలని కోరుకున్నాడు. అలా మనం కూడా అవ్వచ్చు, అర్థమైందా? అబ్దుల్ కలాం ఒక సామాన్య కుటుంబంలో పుట్టాడు, అర్థమైందా? మరి ఆ సామాన్య కుటుంబంలో పుట్టినవాడు దేశానికి రాష్ట్రపతి స్థాయికి వెళ్ళాడు, పెద్ద సైంటిస్ట్ అయ్యాడు. ఎలా అయ్యాడు? ధ్యానం చేస్తే మనం మరి వాళ్ళ జీవిత చరిత్ర చదవాలా వద్దా? మనం చదివితేనే మనం కూడా అలా కావాలనిపిస్తుంది మనకి, అర్థమైందా? మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మనం ఇక్కడ ఎందుకున్నాము, మనం ఏ నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాము, మన జీవితంలో ఆ లక్ష్యాన్ని మనం సాధించాలి. ఆ లక్ష్యం మనం సాధించడం కోసమే మనం ఇక్కడికి వచ్చామంటే మన శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ, ఇవి మన శరీరంలో ఉన్నాయి. ఈ మన చుట్టూ ఉన్న ఈ శక్తుల్ని మనం ఉపయోగించుకొని మనం ఆ స్థాయికి వెళ్ళాలి అనేది మనం ఎప్పుడు కూడా తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి, అర్థమైందా?
సో మరి చేద్దామా వద్దా? ప్రతిరోజు ధ్యానం చెయ్యాలి. శరీరం స్నానం చేస్తారా లేదా? ఎన్నిసార్లు చేస్తారు రోజుకి స్నానం? ఎందుకు చేయకపోతే ఏమవుద్ది? స్నానం చేయకపోతే ఏమవుద్ది? గబ్బు కొడుతుంది, అవునా కదా? మనకే వాసన వస్తుంది మన శరీరం, అవునా? అలాగే ధ్యానం చేయకపోతే మన జీవితంలో పరిమళం రాదు. ఒక పరమాత్మ స్థాయికి ఎదగాలి మనం అంతా, అర్థమైందా? మనము మామూలు మనిషిగా పుట్టాం. మన లోపల ఎవరున్నారు? పిల్లలు ఏమంటారు? పిల్లలు దేవుళ్ళతో సమానము, తల్లిదండ్రులు దేవుళ్ళతో సమానం, గురువులు అంటే మనం అంటున్నాం దేవుళ్ళతో సమానం అని, అవునా? మరి దేవుళ్ళలాగా ఉంటున్నామా? మరి దేవుళ్ళు కావాలంటే ఏం చేయాలి? పిల్లలైనా తల్లిదండ్రులైనా గురువులైనా ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ధ్యానం చేయకపోతే ఎవరు దేవుళ్ళుగా ఎదగలేరు. ధ్యానం చేస్తేనే వాళ్ళు దేవుళ్ళుగా ఎదుగుతారు. మనం దేవుళ్ళమే, కానీ దేవుళ్ళలాగా జీవించట్లేదు. ఆ దేవుడిలాగా జీవించాలంటే ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్లో సిమ్ కార్డు వేయలేదు అనుకోండి, పనిచేస్తుందా? పనిచేయదు. కానీ అందులో క్యాలిక్యులేటర్ కొన్ని ఉంటాయి, కొన్ని పనిచేస్తాయి, కానీ అంత ఉపయోగంలోకి రావు. కరెక్ట్గా మనం దాన్ని ఉపయోగించుకోవాలి అంటే సిమ్ కార్డు వేయాలి. ఆ సిమ్ కార్డు మనకి కనెక్షన్ ఉంది, అక్కడ టవర్తో కనెక్షన్ ఉంటుంది, అది పనిచేస్తుంది. దానికి ఇంకా ఇంటర్నెట్ కనెక్ట్ చేస్తే ఇంకా బాగా పనిచేస్తుంది. కాబట్టి అలాగే ధ్యానం చేయడం వల్ల మనం సిమ్ కార్డ్ అనేది కేవలం ఆహారం, ఏదో మామూలు చదువు, ఏదో మామూలుగా ఉండేది మామూలు జీవితం. కానీ ధ్యానం అనేది కనెక్షన్ ఇస్తే ఆ సెల్ ఫోన్కి ఎలా మన టవర్ అది ఆ సెల్ ఫోన్ ఎలా పనిచేస్తుందో ఇంటర్నెట్ కనెక్ట్ చేస్తే, అలాగే మన జీవితం కూడా ధ్యానం కనెక్ట్ చేస్తే అంత అద్భుతంగా మనం జీవించగలుగుతాం, అంత అద్భుతంగా మనం ఎదగలుగుతాం, ఒక దైవంలాగా. అర్థమవుతుందా? చేద్దాం వద్దా? థ్యాంక్ యూ. మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ఆఫ్ యూ. లాస్ట్ 1 minute మెడిటేషన్లో కూర్చోండి. ఏళ్ళలో ఏళ్ళు పెట్టండి. ఏదైనా మనం ఒక కార్యక్రమం చేసుకునేటప్పుడు ఫస్ట్ ధ్యానంతో స్టార్ట్ చేయాలి, మళ్ళీ ధ్యానంతో ముగించాలి. క్లోజ్ యువర్ ఐస్. పూర్తిగా మీ శ్వాసనే గమనిస్తూ ఉండండి. పిఎంసి ఛానల్ వారికి సర్వదా కృతజ్ఞతలు. మదిరా గురుకుల కాలేజ్ గర్ల్స్ అండ్ స్కూల్, తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం, నా యొక్క ఆత్మ ప్రణామాలు మీ అందరికీ. మాకు ఈ అవకాశం కల్పించినందుకు యాజమాన్యానికి, ప్రిన్సిపాల్ మేడంకి సర్వదా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. పిఎంసి ఛానల్ తరపున, మదిరా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తరపున పూర్తిగా శ్వాసనే గమనిస్తూ ఉండండి. యోగ చిత్తవృత్తి నిరోధం. ఈ శ్వాసానుసంధానం తద్వారా, ఈ యోగం ద్వారా రోగం పోతుంది. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం సిద్ధిస్తుంది. మెడిటేషన్ ద్వారా సిద్ధులు కూడా వస్తాయి అని మహర్షుల ద్వారా విన్నా నేను. ఉపయోగపడేవి, అవసరమైనవి.
పూర్తిగా శ్వాసనే గమనిస్తూ ఉండండి. లాస్ట్ 10 సెకండ్స్. ఫైవ్ సెకండ్స్. రియల్లీ సర్వదా మీ అందరికీ ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. యావత్ యాజమాన్యానికి, ఈ స్కూల్ యాజమాన్యానికి, ప్రిన్సిపాల్కి థ్యాంక్ యూ వెరీ మచ్. కళ్ళు తెరవకుండా కళ్ళ మీద అరిచేతులు పెట్టండి. వన్ 2 3 4 5 6 7 8 9 10. చిన్నగా కళ్ళు తెరుస్తూ మీ అరిచేతులు చూసుకోండి. గుడ్. అందరు గట్టిగా క్లాప్స్. మీ అందరికీ క్లాప్స్. ఈ స్కూల్కి క్లాప్స్, గట్టిగా క్లాప్స్, చేతులెత్తి. మేడం మీరు మాట్లాడండి. డియర్ పిఎంసి ఛానల్ వాళ్ళు, డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మెడిటేషన్ అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. నవేడేస్ చిల్డ్రన్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకపోవడానికి, మెంటల్గా స్ట్రాంగ్గా లేకపోవడానికి రీజన్ కూడా ల్యాక్ ఆఫ్ మెడిటేషన్ అనేది చెప్పొచ్చు. ఎందుకంటే మీరు ఏ డెసిషన్ తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్స్లో కొంచెం తక్కువ మార్క్స్ వచ్చాయనుకోండి, 10th క్లాస్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ, ఈ మధ్య మనం బాగా వింటున్నాం, రిజల్ట్ రాగానే ఏం వింటున్నాం చెప్పండి? ఫెయిల్ అయ్యారు అనుకోండి, ఏం చేస్తున్నారు? సూసైడ్ చేసుకుంటున్నారు కదా. అలాంటి వర్డ్స్ మనం యూజ్ చేయకూడదు. కాకపోతే ఎందుకు అంత స్ట్రాంగ్గా ఉండట్లేరు? ఫెయిల్యూర్ని కూడా మనం యాక్సెప్ట్ చేయగలగాలి అని అంటే మెంటల్గా స్ట్రాంగ్గా ఉండట్లేరు. మెంటల్గా స్ట్రాంగ్గా ఎందుకు ఉండలేకపోతున్నాం అంటే మన మైండ్ చాలా డీవియేట్ అవుతూ ఉంది, డిస్టర్బ్డ్గా ఉంటుంది కదా. చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాము, ఒక పని ప్రాపర్గా చేయలేకపోతున్నాము. ఎందుకు అని అంటే మనము పీస్ఫుల్గా ఉండట్లేదు కాబట్టి దేని మీద ఫోకస్ చేయలేకపోతున్నాము, ఏ డెసిషన్ అయినా తీసుకోలేకపోతున్నాం. సో ఇవన్నీ ప్రాపర్గా ఉండాలి, మనం చక్కగా చదువుకోవాలి, మనం అనుకున్నది సాధించాలి, ఏదైనా గోల్ పెట్టుకున్నామంటే దాన్ని రీచ్ అవ్వాలి, ఓకేనా. ఒకవేళ ఫెయిల్ అయినా కూడా తీసుకోగలగాలి, ఆ స్టేజ్కి మనం ఎదగాలి అని అంటే మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్. వీళ్ళు రావడం మనము చాలా బ్లెస్డ్గా ఫీల్ అవ్వాలి ఈరోజు. ఎందుకంటే మీకు డైలీ ఇది ఉండాలి, మెడిటేషన్ అనేది. డైలీ మార్నింగ్ మీరు యోగా, మెడిటేషన్ లాంటివి చేయడం మీకు చాలా ఇంపార్టెంట్ ఎదిగే వయసులో. ఇప్పుడనే కాదు, లైఫ్ లాంగ్ కూడా డైలీ కంటిన్యూ చేయడం చాలా ఇంపార్టెంట్. మీరు మార్నింగ్ లేవగానే ఒక 15 మినిట్స్ మెడిటేషన్ చేశారనుకోండి, డే అంతా కూడా మీరు చాలా పీస్ఫుల్గా రన్ చేయగలుగుతారు మీ లైఫ్ని. వస్తున్నారు సార్, మేడం కూడా మాకు అందుబాటులో ఉంటున్నారు, అప్పుడప్పుడు వచ్చి చేయిస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. మా పిల్లలకి మీలాంటి వాళ్ళు అందుబాటులో ఉండడం కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచే నేర్చుకుంటే అది లైఫ్లో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈరోజు మీరు ఇది నేర్చుకున్నారు కదా, కంటిన్యూ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కమింగ్. థ్యాంక్ యూ మేడం. మేడం మీరు ఎవరైనా మాట్లాడతారా? స్పెటికల్ మేడం మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మేడమ్స్ అందరు, గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మెడిటేషన్ వల్ల మనం ఎంత కాన్సన్ట్రేషన్ చేస్తాము ఎంత అనేది నాకు అర్థమైంది. నేను ఈ న్యూ ఇయర్ నుంచి ఒక రెజల్యూషన్ తీసుకోవాలనుకుంటున్నాను, అది కంపల్సరీ మెడిటేషన్ చేస్తానని నేను అనుకుంటున్నాను. ఎక్సర్సైజ్ అండ్ మెడిటేషన్ అనేది మన బాడీకి ఎంతో అవసరం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ చిల్డ్రన్. మరి ఎంతో అద్భుతంగా మీరు మెడిటేషన్ చేశారు. ఇలాగే కొత్త సంవత్సరం మరి ధ్యానంతో ప్రారంభించండి. మీ జీవితాల్లో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తారు. మీరందరూ చాలా ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఆశిస్తూ మీ అందరికీ కూడా ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి డెఫినెట్గా. సో మేడమ్స్ అందరూ కూడా మీకు మంచి కోఆపరేషన్ ఉంది, వాళ్ళు మీతో
మంచిగా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి వారి ప్రయత్నం కూడా ఉంటుంది. డెఫినెట్గా మీరు కోఆపరేట్ చేసి మీరు అందరూ కూడా మరి ఉన్నత స్థాయిల్లో ఉండాలని మరి ఆశిస్తూ థ్యాంక్ యూ.